హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డే 11 ఆఫ్ హనుమాన్ చాలీసా. సో ఈరోజు ఫైనల్ డే ఉద్యాపన అండి. అందుకని కొంచెం ఫాస్ట్గా 2 o'clock కల్లా లెగిచి పూజ మండపది రెడీ చేసుకున్నాను. నీట్గా ఫోటోకి బొట్లది పెట్టేశాను. అండ్ అతనికి నిమ్మకాయలు తమలపాకులు ఇష్టం కాబట్టి ఆ దండ అర్పించాను. తర్వాత పూలదండ పెట్టాను. అండ్ ప్రసాదంకి వచ్చేసరికి నేను వడపప్పు పానకం ఫస్ట్ తయారు చేసుకున్నానండి. దాని తర్వాత శనగలు చేశాను. అండ్ ఆ శనగలు అయిపోయిన తర్వాత ఆయనకి అప్పాలు అండ్ చిట్టగారులు చాలా ఇష్టం, అది కూడా రెడీ చేసుకున్నాను. అండ్ అవి దండలుగా కుర్చేసి అది స్వామివారికి అర్పించాను. అండ్ ఈ ప్రసాదాలు అయ్యేసరికి చాలా లేట్ అయిపోయిందండి. ప్రసాదాలు కంప్లీట్ అయ్యాక పూజ దగ్గరికి వచ్చేసి స్టార్ట్ చేసేసానండి. అండ్ ఎప్పట్లాగే 11 times చాలీసా అనేది చదవాలండి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ బజరంగ్ బాన్ చదవాలండి. బికాస్ బజరంగ్ బాన్ చదివితేనే మీ పూజకి ఒక వాల్యూ ఉంటుంది, మీ కోరిక కూడా అంతే ఫాస్ట్గా నెరవేరుతుంది. సో బజరంగ్ బాన్ అయిపోయిన తర్వాత నేను హారతది ఇచ్చేసాను. హారతి అయిపోయాక మా ఆంటీ ఒకరు వచ్చారు, ఆవిడకి హనుమాన్ చాలీసా బుక్ ఫలదానం ఇచ్చేసాను. దాని తర్వాత టెంపుల్కి వెళ్ళాలి అని చెప్పి అన్నీ రెడీ చేసుకున్నాను. నేను మా హస్బెండ్ టెంపుల్కి వెళ్ళాము. సో అక్కడ కూడా స్వామివారికి తమలపాకులు అప్పాలు గారెల దండ ఇచ్చేసానండి. అండ్ కాటన్ పంచి కూడా ఇచ్చాను. తర్వాత పంచామృతాలతో అభిషేకం చేశారండి. చాలా అంటే చాలా బాగా చేశారు. అండ్ మెయిన్ ఇంకోటి ఏంటంటే అండి, ఉద్యాపన మంత్రం పంతులు గారు కంపల్సరిగా చదవాలి. అది మీరు ఆయనకి చెప్పాలి చదవమని. అది అయిపోయాక మీ పూజ అనేది కంప్లీట్గా సక్సెస్ఫుల్గా అయినట్టే. సో నా సంకల్పం ఇలా కంప్లీట్ అయ్యింది. జై శ్రీరామ్, జై హనుమాన్.